ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్తే అండి. గురుగారు, ఏప్రిల్ మాసంలో ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఏ రాశుల వాళ్ళకి ఈ నెల బాగా కలిసి రాబోతుంది, ఏ విధంగా కలిసి రాబోతుంది, మీ విశ్లేషణ అందించండి. ఈ యొక్క నెలలో మనం గమనించినట్లయితే ముఖ్యంగా కొన్ని రాశులకి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వాటిలో ముఖ్యమైనటువంటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏప్రిల్ 14 వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. మెయిన్గా వచ్చినప్పటికీ శని రవి యొక్క కాంబినేషన్ జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే మీనరాశిలో జరుగుతున్నది. శని మీనరాశిలో రవితో కలవబోతున్నాడు అన్నమాట. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఏప్రిల్ 14 వరకు చాలా ఎక్కువ ఇస్తుంది. 14 తర్వాత కొంచెం తగ్గుతుంది. మెయిన్గా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, లేకపోతే ఉన్నతాధికారుల మెప్పు పొందడం కానీ, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాలు, వీటిల విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క ఏప్రిల్ నెలలో వచ్చినప్పటికీ ఏవైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాలు, అదేవిధంగా కోర్టు పంచాయతీల విషయంలో కానీ, సెటిల్మెంట్ల విషయాల్లో కానీ అనుకూలత ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నూతనంగా విద్యార్థులు కొత్త కోర్సులు చదువుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అనుకూలంగా ఎక్కువగా లాభించగలుగుతాయి. ఈ యొక్క నెలలో ఎక్కువగా లాభించగలుగుతాయి. అదేవిధంగా తదుపరి రాశి వచ్చేటప్పటికి బాగా బెనిఫిట్ పొందబోయేటువంటి రాశి వచ్చేటప్పటికి మిథున రాశి. మిథున రాశి వారికి కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క నెల మొత్తం సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల్లో ప్రయత్నాలు, చేసినటువంటి మంచి పనులకి 10 మందిలో పేరు ప్రఖ్యాతులు పొందటం, అదేవిధంగా వివాహాది శుభకార్యాల్లో, గృహంలో జరిగేటువంటి, అదేవిధంగా బంధువర్గంలో జరిగేటువంటి శుభకార్యాల్లో పాల్గొనడం అనేది ఒక మంచి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చేసినటువంటి 10 మంది మీరు ఎప్పుడో చేసినటువంటి మంచి పనుల్లో కూడా సమాజంలో, సంఘంలో ఒక మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా మీరు కష్టపడి చేసేటువంటి పనికి 10 మందిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఎక్కడికి పోయినా సరే మిమ్మల్ని గుర్తించడం, మీకు ఇచ్చేటువంటి గౌరవాన్ని ఇవ్వడం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి. తదుపరి రాశి వచ్చేటప్పటికి ఈ యొక్క తులారాశి వారు. తులారాశి వారికి కూడా వచ్చేటప్పటికి ఇక ఏప్రిల్ నెల అనుకూలిస్తుంది. మెయిన్గా వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఏప్రిల్ 14 వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. మార్చి 14 నుంచి కూడా అనుకూలంగానే ఉంటుంది. అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలతని ఇవ్వగలుగుతుంది. మధ్యవర్తి పంచాయతీల విషయంలో కానీ, రెండో వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలతని ఇవ్వగలుగుతుంది. గురువు యొక్క యోగకారకమైనటువంటి స్థితి కూడా ఈ రాశి వారికి సంతాన ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా వయోవృద్ధులకి అనుకూలించగలుగుతుంది ఈ యొక్క నెల. ఏప్రిల్ నెలలో వచ్చేటప్పటికి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏవైతే దీర్ఘకాలికంగా ముగింపు పలకనటువంటి విషయాలకి కొద్ది ఎక్కువగా ప్రయత్నం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభించగలుగుతాయి. తదుపరి ఇంకో 2 రాశులు కూడా ఉన్నాయి. వాటిలో మకర రాశి వారు, కుంభరాశి వారు. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఏప్రిల్ 14వ తారీఖున అనుకూలం, అంటే ఏప్రిల్ 14 నుండి అనుకూలత మార్చి 14 నుంచి కూడా అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా పేరు ప్రఖ్యాతులు రావడం కానీ, సంఘంలో గౌరవం గుర్తింపు పొందడం కానీ, మీరు చేసేటువంటి పనికి సంఘంలో ఒక సన్మాన కార్యక్రమాలు జరగటం, విశేషమైనటువంటి గుర్తింపు పొందటం, అదేవిధంగా టీవీ మీడియా రంగాల్లో అవకాశాలు పొందటం, అదేవిధంగా నూతనంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో 10 రూపాయలు ఎక్కువగా సంపాదించటం, వ్యాపార పరంగా కూడా అభివృద్ధి చెందడం. ఎందుకంటే కుజుడు బాగున్నాడు. కోర్టు వ్యవహార విషయాల్లో కూడా లాభించగలుగుతాడు. మెయిన్గా ఈ యొక్క మిలిటరీ రంగాల్లో కానీ, పోలీసు రక్షణ రంగాల్లో పనిచేసేటువంటి వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. ప్రమోషన్స్ విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు కూడా పొందగలుగుతారు. కష్టపడేటువంటి వారికి సంఘంలో ఎప్పుడైనా సరే జీవితంలో గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలుగుతారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి కూడా ఈ యొక్క నెల అనుకూలిస్తుంది. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు. 10 మంది పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. చేసేటువంటి పని మీద పూర్తిగా
కంట్రోల్ ఉంటుంది. వీరు చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి నిబద్ధతతో ఉంటారు. సంతానానికి పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. ఆ వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి కూడా ఈ యొక్క నెల గత నెలతో పోల్చుకుంటే, అంటే మార్చి నెలతో పోల్చుకుంటే ఏప్రిల్ నెల ఈ రాశి వారికి అనుకూలత అనేది ఎక్కువగా పొందగలుగుతారు. ఈ యొక్క రాశుల వారు ఇందా చెప్పినటువంటి అన్ని రాశుల వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ నెలలో అనుకూలతను ఎక్కువగా పొందగలుగుతారు. మెయిన్గా ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మరియు అదేవిధంగా మిగతా విషయాల రీత్యా. ఓకే, ఎటువంటి పరిహారాలు ఈ రాశుల వాళ్ళందరూ చేసుకుంటే ఇదే ఫలితాలు వచ్చే మాసాలకు కూడా కంటిన్యూ అవ్వచ్చు అంటారు? ఈ యొక్క రాశుల వారు వచ్చేటప్పటికి గ్రహస్థితి గోచారం అనేది మారుతూ ఉంటుంది. తదుపరి ఏ రాశి వారైనా సరే కూడా ఉన్నటువంటి 12 రాశుల వారు కూడా బాగా లాభించాలి అంటే మెయిన్గా పూజించాల్సినది రవి. అంటే వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలి అంటే అందరూ చేసుకోవాల్సినటువంటిది కుజుడిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి కోర్టు వ్యవహార విషయాల్లో సతమతమవుతున్నటువంటి వారు కోర్టు వ్యవహార విషయాల్లో వారు వచ్చే కుజుడిని పూజించాలి. అంటే కుజుడిని డైరెక్ట్గా పూజించడం మంత్ర సిద్ధి లేనటువంటి వారు మెయిన్గా వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సింధూరాన్ని సమర్పించడం స్వామివారికి. ఇంట్లో కూర్చొని సరే మనం హనుమాన్ మంత్ర జపం చేసుకోవచ్చు. అది లేనటువంటి వారు తదుపరి ఉద్యోగపరంగా ఇంకా లాభాన్ని పొందాలి, కీర్తి ప్రతిష్టలు రావాలి అనుకున్నటువంటి వారు సూర్యారాధన అనేది చేయాలి, గాయత్రి మంత్ర జపం చేసుకోవాలి. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేయాలి. ఆరోగ్యపరంగానూ మంచిది. అదేవిధంగా వచ్చేటప్పటికి మనకు యశస్సుని పేరు ప్రఖ్యాతులను ఇచ్చేది రవి. మన జాతక చక్రంలో రవి బాగుంటే మనకు పేరు ప్రఖ్యాతులు అనేవి వాటంతటా అవే వస్తాయి. ఏప్రిల్ మాసం ఓవరాల్గా ఏ రాశుల వాళ్ళకి అద్భుతంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.